Hi dear students, I am Parvati Devi, lecturer in Commerce, Sri Venkateshwara College of Arts and Science, Amlapuram, affiliated to Adikavi Nannaya University, Rajamahendravaram. Okay, now we have discussed topic 3rd year, 6th semester, marketing paper. Explain the topic, classification of product, వస్తువు వర్గీకరణ లేదా వస్తువుల వర్గీకరణ అని కూడా వచ్చు. క్లాసిఫికేషన్ ఆఫ్ ప్రొడక్ట్, వస్తువును ఈ దిగువ విధంగా వర్గీకరించవచ్చు. వస్తువు వర్గీకరణ అనేది రెండు రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఫస్ట్ వన్ వినియోగదారుని వస్తువు, సెకండ్ వన్ పారిశ్రామిక వస్తువు. ఈ వినియోగదారుని వస్తువు అగైన్ 4 టైప్స్గా వర్గీకరించడం జరిగింది. అంటే మరలా 4 రకాలుగా వర్గీకరించడం జరిగింది. వస్తువుల వర్గీకరణ అనేది 2 టైప్స్గా డివైడ్ చేసి వినియోగదారుని వస్తువులు అలాగే పారిశ్రామిక సంబంధించిన వస్తువులు. వినియోగదారుని వస్తువులు ఏంటంటే కస్టమర్స్కి కావాల్సిన వస్తువులు ఏంటంటే సౌకర్యవంతమైన వస్తువు. తర్వాత షాపింగ్ వస్తువులు, నెక్స్ట్ వన్ ప్రత్యేక వస్తువులు, నెక్స్ట్ వన్ కోరని వస్తువులు. ఫస్ట్ వన్ సౌకర్యవంతమైన వస్తువులు, అలాగే షాపింగ్ వస్తువులు, ప్రత్యేకమైన వస్తువులు, కోరని వస్తువులు. ఈ పారిశ్రామిక వస్తువులు అనేవి ఏంటంటే సెకండ్ వన్ వచ్చేసరికి పారిశ్రామిక వస్తువులు అంటే పరిశ్రమలకు సంబంధించిన వస్తువులని అర్థం. పరిశ్రమ అంటే ఇండస్ట్రీకి సంబంధించిన వస్తువులను కూడా చెప్పవచ్చు. ఇక్కడ సౌకర్యవంతమైన వస్తువుల్లో అంటే వినియోగదారుని వస్తువులు. ఈ వినియోగదారుని వస్తువులు అనగా వారి వ్యక్తిగత వినియోగానికి కొనుగోలు చేయు వస్తువులుగా చెప్పవచ్చు. ఈ వినియోగదారుని వస్తువులు ఏంటనగా ఈ వినియోగదారుని వస్తువులు అనేవి వినియోగదారు వస్తువులు అనగా తన వ్యక్తిగత వినియోగాల కోసం తన పర్సనల్గా కావచ్చు, తన అవసరాలు ఏవైతే ఉన్నాయో తన డైలీ యాక్టివిటీస్ కావచ్చు, నీడ్స్ అండ్ వాంట్స్ కావచ్చు, తన అవసరాలను తీర్చగలిగేటువంటి వస్తువులు వినియోగదారుని వస్తువులు అంటారు. ఈ ఎగ్జాంపుల్ చెప్పాలంటే వినియోగదారుని వస్తువులు అనేవి సబ్బులు, పెన్నులు, బట్టలు, సోప్స్ కావచ్చు, పెన్స్ కావచ్చు, అలాగే దుస్తులు కావచ్చు, వస్త్రాలు కావచ్చు. ఇవన్నీ కూడా వినియోగదారుని వస్తువులుగా చెప్పడం అనేది జరుగుతుంది. మరి నెక్స్ట్ వన్ వచ్చేసరికి సౌకర్యవంతమైన వస్తువులు. వినియోగదారుని వస్తువులో ఫస్ట్ వన్ సౌకర్యవంతమైన వస్తువులు. ఈ సౌకర్యవంతమైన వస్తువులు ఏంటంటే ఇటువంటి వస్తువులు తక్కువ ధరకు కలిగి ఇటువంటి వస్తువులు తక్కువ ధర కలిగి సమీపంలో చాలా దుకాణాల్లో లభిస్తాయి. వినియోగదారులు తరచుగా కొనుగోలు చేస్తుంటారు. వినియోగదారులు అనేవాళ్ళు తరచుగా కొనుగోలు అనేది చేస్తూ ఉంటారు. ఈ కొనుగోలు సమయంలో వస్తువులు పోల్చకుండా కొనుగోలు చేస్తారు. కొనుగోలు సమయంలో వస్తువులను పోల్చకుండా కంపారిజన్ చేయకుండా పర్చేజెస్ అనేవి చేస్తూ ఉంటారు. అంటే కొనుగోలు చేస్తూ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఉదాహరణ ఎగ్జాంపుల్ వచ్చేసరికి సబ్బులు, మిఠాయిలు, రొట్టెలు మొదలైనవి. సౌకర్యమైన వస్తువుల్లో ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి సబ్బులు, మిఠాయిలు, అలాగే రొట్టెలు మొదలగునవి. షాపింగ్ వస్తువులు, సెకండ్ వన్ షాపింగ్ వస్తువులు. వినియోగదారుని వస్తువుల్లో ఫస్ట్ వన్ వినియోగదారుని వస్తువులో సౌకర్యవంతమైన వస్తువులు అనేవి ఫస్ట్. దానికి ఎగ్జాంపుల్ వచ్చేసరికి సబ్బులు, మిఠాయిలు, రొట్టెలు మొదలైనవి చెప్పవచ్చు. సెకండ్ వన్ షాపింగ్ సంబంధించిన వస్తువులు.
వీటి విషయంలో వస్తువులను కొనుగోలు చేయు సందర్భంలో వాటి శైలి, ధర, నాణ్యత మరియు సరిపడే తత్వ లక్షణాలను పోల్చుతూ వస్తువులను కొనుగోలు చేయడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే షాపింగ్ వస్తువులు మనం ఒక షాప్కి పోయినప్పుడు లేదా ఒక షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ప్రోడక్ట్ తీసుకున్నట్లయితే మనకి నచ్చిన వస్తువుని ఏదైనా వస్తువుని తీసుకున్నట్లయితే దాని ప్రైస్ ఎంత అని అడగడం జరుగుతుంది. దాని ప్రైస్ ఎంత అని అడగడం జరుగుతున్నప్పుడు ఆ వస్తువుని అమ్మేవాడు, పర్చేజెస్ చేసేవాడు ఏం చేయడం జరుగుతుందంటే సేల్స్ మ్యాన్ యొక్క దాని రేట్స్ అనేవి చెప్పడం జరుగుతుంది. అంటే దాని యొక్క క్వాలిటీ గురించి కానీ క్వాంటిటీ గురించి కానీ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ప్రతి దానికి క్వాలిటీ అండ్ క్వాంటిటీని బేస్ చేసుకుని వాడు రేట్ అనేది చెప్పడం జరుగుతుంది. ఇక్కడ నాణ్యతతో కూడుకున్న వస్తువులు ఏవైతే ఉంటాయో ఇక్కడ వస్తువు యొక్క నాణ్యతను, పరిమాణంని, దాని యొక్క క్వాలిటీని చూడడం జరుగుతుంది. షాపింగ్ వస్తువులు వచ్చేసరికి వీటి విషయంలో వస్తువులను కొనుగోలు చేసే సందర్భంలో వాటి శైలిని, ధర, నాణ్యత మరియు సరిపడే తత్వ లక్షణాలను పోల్చుతూ వస్తువులను కొనుగోలు చేయడం అనేది జరుగుతుంది. ఈ వస్తువు కొనుగోలు తరచుగా జరగదు. కొనుగోలు నిర్ణయం తీసుకునే సందర్భంలో తక్కువ సమయం సమాచార సేకరణలోనే గడుపుతారు. ఉదాహరణ భారీ ఉపకరణాలు, విమాన సేవలు మొదలైనవి అని చెప్పవచ్చు. ప్రత్యేక వస్తువులు ఏంటంటే థర్డ్ వన్ వచ్చేసరికి ఈ రకమైన వస్తువులకు ప్రత్యేక లక్షణాలు కలిగి లేదా ప్రత్యేక గుర్తింపు కలిగి ఉండి వినియోగదారులు కొనుగోలు నిర్ణయానికే బ్రాండ్ వంటివి గమనిస్తారు. అంటే ప్రత్యేక వస్తువులు అనేవి ఏంటంటే కంపెనీకి సంబంధించిన వస్తువులని అర్థం. ఇక్కడ వినియోగదారులు ఎవరైతే ఉంటారో, కస్టమర్స్ ఎవరైతే ఉంటారో దాని యొక్క బ్రాండ్ ఏంటి, దాని యొక్క క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ ఇది కంపెనీ ప్రొడక్టా కాదా, ఇది బ్రాండెడ్ ప్రొడక్టా కాదా అని చెప్పేసి కొన్ని రకమైన వస్తువులు, ప్రత్యేక లక్షణాలు కలిగి ఉన్నటువంటి వస్తువులు ఏంటంటే కంపెనీకి సంబంధించిన వస్తువు ఒక గుర్తింపు అనేది ఉంటుంది. ఆ గుర్తింపును కలిగి ఉండి ఆ గుర్తింపు ఏంటంటే లోగో అని చెప్పవచ్చు. ప్రతి దానికి ఒక లోగో అనేది ఉంటుంది. అది ఏంటంటే బ్రాండ్గా గుర్తించడం జరుగుతుంది. ఆ లోగో అనేది ఆ బ్రాండ్గా గుర్తించినటువంటి వస్తువులు అంటే ప్రత్యేకమైన వస్తువులని అర్థం. అంటే ఆ ప్రత్యేకమైన వస్తువుల్ని కంపెనీ వస్తువులుగా మనం గుర్తించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ వినియోగదారులు కొనుగోలు నిర్ణయాలకే బ్రాండెడ్ గమనిస్తూ ఉంటారు. ఆ బ్రాండెడ్ వస్తువులు వంటివన్నీ కూడా ఈ వినియోగదారులు ఎవరైతే ఉన్నారో, కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాటినన్నిటినీ కూడా వాళ్ళు గుర్తించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఉదాహరణకి విలువగల వాచీలు, ఆభరణాలు మొదలైనవి. విలువగల అంటే కాస్ట్లీ, చాలా వాల్యుబుల్ ప్రొడక్ట్స్ ఏంటంటే వాచీలు కావచ్చు, అలాగే గోల్డ్, సిల్వర్ అంటే ఆభరణాలు కూడా కావచ్చు మొదలైనవి. అంటే ప్రత్యేకమైన వస్తువులుగా మనం చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్, కోరని వస్తువులు. ఈ కోరని వస్తువులు ఏంటంటే వస్తువులు వినియోగదారులకు తెలియను అయినను కొనుగోలు చేయుటకు ఆలోచించరు. తెలియను అంటే వస్తువులను కొనుగోలుదారులు అనేవాళ్ళు తెలియను కానీ అయినా కొనుగోలు చేయుటకు ఆలోచించరు. ఉదాహరణకు రక్తదానం, జీవిత బీమా పాలసీ మొదలైనవి కోరని వస్తువులు అని చెప్పవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి అంటే క్లాసిఫికేషన్ ఆఫ్ ప్రొడక్ట్లో వస్తువుల వర్గీకరణ గురించి మనం చెప్పుకున్న వస్తువుల వర్గీకరణ 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. వినియోగదారుని వస్తువులు, పారిశ్రామిక వస్తువులు. ఈ వినియోగదారుని వస్తువుల్లో మరలా 4 రకాలైన
సౌకర్యవంతమైన వస్తువులు, షాపింగ్ వస్తువులు, ప్రత్యేకమైన వస్తువులు, కోరని వస్తువుల గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు పారిశ్రామిక వస్తువుల గురించి తెలుసుకుందాం. పారిశ్రామిక వస్తువులు అనగా అదనపు ఉత్పత్తి ప్రక్రియలను చేపట్టి వినియోగదారుల అవసరాలకు లభింపచేసే వస్తువులు. అంటే ఈ పారిశ్రామిక వస్తువులు అంటే ఏంటే పరిశ్రమలకు సంబంధించినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో, ఫ్యాక్టరీలు కావచ్చు, స్మాల్ ఇండస్ట్రీస్ కావచ్చు, లేదా పరిశ్రమలు నాబార్డ్ కావచ్చు, వ్యవసాయ రంగానికి కావచ్చు, ఈ పరిశ్రమలకు సంబంధించిన వస్తువులను అంటే అదనపు ఉత్పత్తి ప్రక్రియలను చేపట్టి వినియోగదారుల అవసరాలకు లభింపచేసే వస్తువులు పారిశ్రామిక వస్తువులు. ఈ పారిశ్రామిక వస్తువులు 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఈ పారిశ్రామిక వస్తువులు అనేవి 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఈ 3 రకాలు ఏంటంటే సరుకు భాగాలు. ఫస్ట్ వన్ సరుకు భాగాలు, సెకండ్ వన్ మూలధన వస్తువులు, థర్డ్ వన్ సప్లై మరియు సేవలు. ఈ పారిశ్రామిక వస్తువులను 3 టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేసి సరుకు విభాగాలు. ఇవి వస్తు ఉత్పత్తిని చేపట్టడానికి ఉత్పత్తిదారునికి లేదా పారిశ్రామికవేత్తకు ఉపయుక్తంగా ఉండే సరుకు. ఇక్కడ వస్తువును ఉత్పత్తి చేయడానికి అంటే ప్రొడక్ట్ సేల్స్ డిస్ట్రిబ్యూటర్స్. ఈ డిస్ట్రిబ్యూటర్స్ అనే వాళ్ళు ఎవరంటే వస్తు ఉత్పత్తిని అంటే పూర్తిగా తయారైనటువంటి వస్తువును చేపట్టడానికి ఉత్పత్తిదారునికి లేదా పారిశ్రామికవేత్తలు అంటే పరిశ్రమలకు సంబంధించిన వేత్తలు ఎవరైతే ఉంటారో ఉపయుక్తంగా ఉండే సరుకు విభాగాలుగా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్ మూలధన వస్తువులు వచ్చేసరికి వినియోగదారులు అనేవాళ్ళు కొనుగోలు చేయుటకు వస్తువులను రూపొందించడానికి ఉపయోగపడే వస్తువులు ఈ కోవలకు వస్తాయి. వినియోగదారులు అంటే మూలధన వస్తువులు ఏంటంటే క్యాపిటల్ సంబంధించి అంటే వినియోగదారులకు కొనుగోలు చేయుటకు వస్తువులను రూపొందించడానికి అంటే కస్టమర్స్ని వినియోగించడానికి వస్తువులను రూపొందించడానికి ఉపయోగపడే వాళ్ళకి అవసరమయ్యే వస్తువులు ఏవైతే ఉంటాయో ఆ వస్తువులను ఉపయోగించడానికి వాళ్ళకి ఉపయోగపడే వస్తువులు ఈ కోవలకు వస్తాయి. ఈ వస్తువులు సంస్థను స్థాపించుటకు మరియు ఇతర సాధనముగా ఉపయోగిస్తారు. ఇక్కడ ఈ వస్తువులు సంస్థను స్థాపించుటకు మరియు ఇతర సాధనముగా ఉపయోగిస్తారు. మూలధన వస్తువులుగా ఫ్యాక్టరీలు కావచ్చు, కార్యాలయపు ఉదాహరించవచ్చు. అంటే ఈ వస్తువులను సంస్థలు అంటే ఈ వస్తువులను డిస్ట్రిబ్యూట్ చేసే ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో వస్తువుల సంస్థలను స్థాపించుటకు, వస్తువులను తయారు చేసే ఆర్గనైజేషన్స్ని స్థాపించుటకు మరియు ఇతర సాధనములుగా ఉపయోగిస్తారు. మూలధన వస్తువులుగా ఫ్యాక్టరీలు, కార్యాలయాలు ఉదాహరించవచ్చు. స్థిర సాధనములుగా లిఫ్ట్లు, కంప్యూటర్లు, జనరేటర్లు మొదలైన వాటిని పేర్కొనవచ్చు. ఇక్కడ ఫ్యాక్టరీకి సంబంధించిన కార్యాలయాలకు ఉదాహరించవచ్చు. అంటే ఫ్యాక్టరీకి కావచ్చు లేదా పరిశ్రమలకు కావాల్సినవి ఏంటంటే స్థిర సాధనములుగా లిఫ్ట్లు అనేవి, అలాగే కంప్యూటర్స్ కానీ, అలాగే జనరేటర్స్ మొదలైనవి పరిశ్రమకు కావాల్సిన వస్తువులు అంటే సాధనములుగా, స్థిర సాధనములుగా మొదలైన వాటిని అన్నిటినీ కూడా పేర్కొనవచ్చు. చివరగా అదనపు సాధనములైన ఫ్యాక్స్ యంత్రాలు,
డిస్క్లు మరియు కుర్చీలు కూడా ఈ కోవలోకి వస్తాయి. అంటే ఈ కంప్యూటర్లు, అలాగే జనరేటర్లు, లిఫ్ట్లు మొదలైనవే కాకుండా చివరిగా అదనపు సాధనములైన, అంటే ఎక్స్ట్రా అయినా ఎడిషనల్గా అయినా ఫ్యాక్స్ యంత్రాలు కావచ్చు, డిస్కులు కావచ్చు, మరియు కుర్చీలు కావచ్చు, ఇవి కూడా ఈ కోవలోకి రావడమే జరుగుతుంది. నెక్స్ట్ వన్ సప్లై. సప్లై అనేది ఏంటంటే, సప్లై అనేది ముగింపు సరుకు భాగం కాదు. సప్లై అనేది ముగింపు సరుకు భాగం అనేది కాదు, కానీ ఉత్పత్తి మరియు సప్లై అనేది ముగింపు సరుకు భాగం కాదు, కానీ ఉత్పత్తి మరియు నిర్వహణలు కలిగి ఉంటాయి. ఉత్పత్తి మరియు నిర్వహణ అనేది కలిగి ఉంటుంది. ఉదాహరణ పెన్నులు, పెన్సిల్స్, పెయింట్స్ మొదలైనవి. సప్లై అనేది ముగింపు సరుకు భాగం, క్లోజింగ్ స్టాక్లో ఒక భాగం అని చెప్పచ్చు. ముగింపు సరుకు భాగం కాదు. సప్లై అనేది ముగింపు సరుకు భాగం కాదు, కానీ ఉత్పత్తి మరియు నిర్వహణలు కలిగి ఉంటాయి. ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే పెన్నులు, పెన్స్, పెన్సిల్స్, పెయింట్స్ మొదలైనవి. రోజువారీగా సర్వసాధారణంగా ఎక్కువసార్లు అమ్మకాలు జరిగి వస్తువులను సప్లై అని చెప్పవచ్చు. వీటిని ఇంకను 3 భాగాలుగా విభజించవచ్చు. ఈ 3 భాగాలు ఏంటంటే, నిర్వహణ వస్తువులు అంటే శుభ్రపరచడానికి ఉపయోగించేవి. నిర్వహణ వస్తువులు ఏంటంటే శుభ్రపరచడానికి ఉపయోగించేవిగా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్ మరామతులకే ఉపయోగించే వస్తువులు. అంటే మరామతులు అంటే ఏంటంటే రిపేర్స్ అనేవి బాగు చేయడానికి, ప్రతిస్థాపనకు ఉపయోగపడేవి. అంటే ఈ మరామతులు అనేవి చేంజ్ చేయడం, వాటిని రిపేర్స్ చేయడం. మరామతులకే ఉపయోగించే వస్తువులు అనేవి ప్రతిపాదనకు ఉపయోగపడేవి. థర్డ్ వన్ వచ్చేసరికి ఆపరేటింగ్ వస్తువులు. ఆపరేటింగ్ వస్తువులు వచ్చేసరికి విద్యుత్ శక్తి మొదలైనవి. ఆపరేటింగ్ వస్తువులు విద్యుత్ శక్తి మొదలైనవిగా చెప్పచ్చు. ఈ వస్తువులు ఈ క్రింది విధంగా కూడా వర్గీకరించవచ్చు. మన్నిక లేని వస్తువులు నాన్ డ్యూరబుల్ గూడ్స్. ఈ మన్నిక లేని వస్తువులు నాన్ డ్యూరబుల్ గూడ్స్ అనేవి ఏంటంటే, ఈ రకమైన వస్తువులు ఎక్కువ కాలం నిలవక స్వల్ప సమయంలోనే వాటి విలువను కోల్పోతాయి. మన్నిక లేని వస్తువులు అంటేనే డూప్లికేట్ ప్రొడక్ట్స్ అని కూడా చెప్పచ్చు. అంటే ఇవి స్వల్పకాలం అంటే తక్కువ సమయంలోనే వాటి విలువను, వాటి వాల్యూను కోల్పోవడం అనేది జరుగుతుంది. ఉదాహరణకు నెయ్యి, గోధుమలు, బియ్యం, ఫలములు మరియు కూరగాయలు. మన్నిక లేని వస్తువులు ఏంటంటే నెయ్యి, గోధుమలు, బియ్యం, ఫలము, అలాగే మరియు కూరగాయలు. నెక్స్ట్ వన్ మన్నిక గల వస్తువులు డ్యూరబుల్ గూడ్స్. ఈ రకమైన వస్తువులు ఎక్కువ కాలం నిల్వ కలిగి ప్రయోజనాలను అందిస్తాయి. మన్నిక గల డ్యూరబుల్ గూడ్స్ అనేవి ఈ రకమైన వస్తువులు
ఎక్కువ కాలం నిల్వ ఆగుతాయి. అంటే నిల్వ ఆగలేని వస్తువులు ఉంటాయి, అంటే మన్నిక గల వస్తువులు ఉంటాయి, మన్నిక లేనివి ఉంటాయి. ఇక్కడ మన్నిక లేనివి ఏంటంటే ఈ రకమైన వస్తువులు ఎక్కువ కాలం నిల్వ కలిగి ప్రయోజనాలను అందిస్తూ ఉంటాయి. అంటే మానవులకి ప్రయోజనాలు, అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. ఏంటంటే మోటార్ కార్, రిఫ్రిజిరేటర్. మోటార్ కారు అలాగే రిఫ్రిజిరేటర్. ఈ కూరగాయలు కావచ్చు, నెయ్యి కావచ్చు, గోధుమలు కాదు, ఇవన్నీ నిల్వ ఉండడానికి ఈ మోటార్ కార్స్ అనేవి మనిషికి ప్రయోజనకరము. అలాగే రిఫ్రిజిరేటర్ ఎక్కువ కాలం నిల్వ ఆగడానికి మానవునికి ఉపయోగపడడం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి సర్వీసెస్ అంటే సేవలు. ఈ సర్వీసెస్ అనేవి అమ్మకాన్ని ప్రతిపాదించే కంటికి కనిపించని కార్యకలాపాలే సేవలు. ఇక్కడ సర్వీసెస్ అంటే ఏంటంటే సేవలు అనేవి అమ్మకాన్ని ప్రతిపాదించే కంటికి కనిపించని కార్యకలాపాలే సేవలుగా గుర్తించడం జరుగుతుంది. ఉదాహరణకు చెప్పాలంటే జుట్టు కత్తిరించు సేవలు, మరామత్తు మొదలైనవి. ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే జుట్టు కత్తిరించు సేవలు అలాగే మరామత్తులకు మొదలైనవి. దాన్ని మళ్ళీ ఉపయోగపడడం అనేది జరుగుతూ ఉంటుంది, సర్వీస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ ప్రొడక్ట్ పాలసీస్. ప్రొడక్ట్ పాలసీస్ అంటే వస్తువు విధానాలు అని అర్థం. ఈ ప్రొడక్ట్ పాలసీస్ అనేవి ఏంటంటే ఈ ప్రొడక్ట్ పాలసీస్ అనేవి వస్తువుల పట్ల సంస్థల నిర్ణయం తీసుకుని మార్గాలను అంటే మార్గదర్శకాలను వస్తువు వివిధ విధానాలు అంటారు. వస్తువు పట్ల సంస్థలు అనేవి, ఆర్గనైజేషన్స్ అనేవి నిర్ణయం తీసుకొని అంటే డెసిషన్ తీసుకొని మార్గదర్శకాలను వస్తు విధానాలు అంటారు. సంస్థ లాభాలను ప్రయోజనం పొందుటకు సంస్థ అనేది, ఆర్గనైజేషన్ అనేది లాభాలను పొందుటకు వస్తువులను మార్కెట్ చేయాలంటే ఆ సంస్థ తమ విధానాలపై ఆధారపడతాయి. పొందుటకు మార్కెట్ చేయాలి అంటే ఆ సంస్థ అనేది తమ విధానాలపైనే ఆధారపడతాయని చెప్పచ్చు. సరైన వస్తువు సరైన సమయంలో సరైన ధరకు అంటే సరైన ధర మరియు సరైన స్థలము. సరైన వస్తువు సరైన సమయంలో సరి అయిన ధర మరియు లేదా సరైన స్థలము నుండి ప్రొడక్ట్ ఇంప్లిమెంటేషన్ అనేది, పాలసీస్ అనేది చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ప్రొడక్ట్ లైన్. ఇక్కడ ప్రొడక్ట్ లైన్ అనేది ఏంటంటే వస్తువు వరుస అంటే సమీప అవసరాలు తీర్చే వస్తువులను, వస్తువు వరుస అంటే సమీప అవసరాలను తీర్చే వస్తువులను సముదాయము అయి ఉండవచ్చు. అంటే ఇక్కడ వస్తువు వరుస అంటే సమీప అవసరాలను తీర్చే వస్తువులు కావచ్చు, సముదాయాలు అయి ఉండవచ్చును. లేదా మార్కెట్ భాగంలో సమీప అవసరాలను సంతృప్తిపరిచే భిన్నమైనవి అయి ఉండవచ్చు. ఒకే రకమైన వినియోగదారులకు ఒకే రకమైన అమ్మకపు సముదాయాలను ద్వారా ఇవ్వబడిన ధరలు పంక్తి అయి ఉండవచ్చు. ఉదాహరణ స్నానపు సబ్బులు క్రమం ఒక వస్తువు వరుస. స్నానపు సబ్బులు క్రమం ఒక వస్తువు వరుస. పొడి చర్మానికే వివిధ మార్కెట్ ఖండాల లక్స్ ఇంటర్నేషనల్, లక్స్ పింగ్ అనే అవసరాన్ని స్నానం అది తీర్చుతుంది. స్నానానికి ఇది తీర్చడం, సోప్స్ అనేవి తీర్చడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి వస్తువు వరుసను ఏ విధంగా యోచరిస్తారంటే వినియోగదారుల దీర్ఘకాలిక అవసరాలను తీర్చి సంతృప్తి పరిచే విధంగా మార్పు చేసినట్లు రూపొందిస్తారు.
వస్తువు వరుసను కొన్ని పద్ధతుల ద్వారా ఏర్పాటు చేయవచ్చు. వస్తువులు ఏ విధంగా యూజ్ చేసుకుంటారంటే వినియోగదారులు దీర్ఘకాలిక అవసరాలను తీర్చి సంతృప్తి పరిచే విధంగా మార్పులను చేయనట్లు రూపొందిస్తారు. మరియు వనరులను కొన్ని పద్ధతుల ద్వారా ఏర్పాటు చేయవచ్చు. వస్తువుల వరుస క్షీణించు పద్ధతి. లాభాలు లేని లేదా తక్కువ లాభాలు గల వస్తువులను పూర్తిగా తొలగించి ఇతర వస్తువులపై ప్రయోజనం పొందే విధంగా వనరులను కేటాయించడం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి వస్తువుల వరుస విస్తృతపరిచే పద్ధతి. లాభాలు కలిగే కొత్త వస్తువులను కలుపుతూ మార్కెట్ అవసరాలను అందుకుంటూ ఆధీనంలోని వస్తువులను లక్ష్యాలు జాబితాలో చేర్చడం. వస్తువులు విస్తృత పరిచే పద్ధతి ఉంటుంది, వస్తువుల వరుస క్షీణించు పద్ధతి ఉంటుంది. ఇక్కడ క్షీణించు పద్ధతి ఏం చెప్తుందంటే లాభాలు లేని లేదా తక్కువ లాభాలను గల వస్తువులను పూర్తిగా తొలగించి ఇతర వస్తువులపై ప్రయోజనం పొందే విధంగా వనరులను కేటాయించడం. వస్తువులు వరుస విస్తృతపరిచే పద్ధతి లాభాలు కలిగే కొత్త వస్తువులను కలుపుతూ మార్కెట్ అవసరాలను అందుకుంటూ ఆధీనంలోని వస్తువులను లక్ష్యాల జాబితాలో చేర్చడం. వస్తువు నమూనాను లేదా శైలిని మార్చడం. వస్తువుల్లో కొన్ని సవరణలు తీసుకురావడానికి గాను ఒక వస్తువు నమూనాను శైలిని మార్చడం జరుగుతుంది. అంటే వస్తువులో కొన్ని సవరణలు చేయాలంటే, మార్పులు చేయాలి అంటే సవరణలు తీసుకురావడానికి గాను ఈ వస్తువు నమూనాలను శైలిని మార్చడం జరుగుతుంది. దీని ద్వారా వినియోగదారుల మారుతున్న ఆవశ్యకాలు తీరుతాయి. అన్ని సంస్థలు కూడా కొన్ని అంటే వినియోగదారులు అందించే ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. అలాగే కొన్ని పోకడాల్లో ఆవశ్యకాల్లో కావచ్చు. దీని ద్వారా వినియోగదారులు మారుతున్న ఆవశ్యకాలను తీరుతాయి. అన్ని సంస్థలు కూడా ఈ వస్తువులో వినూతన మార్పులు చేస్తూ కొత్త పోకడాలను మార్కెట్లో వినియోగదారులకు అందించే ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. పోర్ట్ ట్రాక్టర్లు ఎగ్జాంపుల్కి చెప్పాలంటే పోర్ట్ ట్రాక్టర్స్ వారు తమ వాహనంలో పవర్ స్టీరింగ్ను బిగిస్తున్నారు. అలాగే 3 చక్రాల వాహనాల్లో శీతలీకరణ యంత్రాలను ఎయిర్ కండిషనింగ్ మిషన్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. నాణ్యత ప్రమాణాలను మార్చడం. నాణ్యత మార్పుల పట్ల వినియోగదారులకు పెరుగుతున్న పరిజ్ఞానంకు అనుగుణంగా వస్తువుల్లో సంస్థలు మార్పులు చేపడుతున్నాయి. నాణ్యత మార్పులు 2 విధాలుగా మార్పు చెందడం అనేది జరుగుతుంది. ఈ 2 విధాలు ఏంటంటే స్థాయిని పెంచడం, స్థాయిని తగ్గించడం. నాణ్యత ప్రమాణాలు మార్చడంలో నాణ్యత మార్పుల పట్ల వినియోగదారులు పెరుగుతున్న పరిజ్ఞానంను అంటే రోజుకు పెరుగుతున్న పరిజ్ఞానంను బేస్ చేసుకుని ఈ పరిజ్ఞానం ఏదైతే ఉందో దానికి అనుగుణంగా వస్తువులను వాళ్ళు సంస్థ మార్పు చెందుతున్నట్టు ఆ వస్తువుల్లో మార్పులు ఏవైతే ఉన్నాయో చేపడుతున్నారు. నాణ్యత మార్పులు అనేవి 2 రకాలుగా ఉంటాయి. ఒకటి సంస్థ స్థాయిని పెంచడం ఉంటుంది, స్థాయిని తగ్గించడం ఉంటుంది. ఇక్కడ పెంచడం గురించి తెలుసుకుందాం. స్థాయిని పెంచడం అంటే ఏంటంటే
ప్రస్తుతము స్వల్ప ధరకు అమ్మే వస్తువు సరుకు హెచ్చు ధరకు గల వస్తు సముదాయాన్ని చేర్చి స్వల్ప ధరలకు గల వస్తువుల అమ్మకాన్ని పెంచడం. ఎప్పుడైతే మనం వస్తువుని ధర స్వల్ప ధరకే తీసుకుని వస్తున్నామో ఈ ప్రస్తుతం స్వల్ప ధరకు అమ్మే వస్తువును వరుసకు హెచ్చు ధరకు గల సముదాయాన్ని చేర్చి స్వల్ప ధరల గల వస్తువులను అమ్మకాన్ని పెంచడం అనేది చేస్తున్నాం. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి స్థాయి తగ్గించడం. ఎక్కువ విలువ కలిగి నాణ్యతమైన వస్తువులను అందించే వినియోగదారులను ప్రోత్సహిస్తూ ఇంతకు ముందు ధర కంటే స్వల్ప ధరకు లభించే విధంగా వస్తు నాణ్యతలో మార్పులు చేపట్టడం. ఇక్కడ స్థాయిని తగ్గించడం అనేది ఎలా ఉంటుందంటే ఎక్కువ విలువ కలిగి నాణ్యతమైన వస్తువులను అందించే వినియోగదారులు ప్రోత్సహిస్తూ ఎంకరేజ్మెంట్ చేస్తూ ఇంతకు ముందు ధర కంటే స్వల్ప ధరలకు లభించే విధంగా వస్తువు నాణ్యతలో మార్పు చేయడం, స్థాయిని తగ్గించడం అనేది జరుగుతుంది. ప్రొడక్ట్ మిక్స్ అంటే వస్తువు మిశ్రమం. ఇక్కడ ప్రొడక్ట్ మిక్స్ వచ్చేసరికి వినియోగదారులకు లభ్యమయ్యే అమ్మకానికి గల వస్తువుల కలయికను వస్తువులను మిశ్రమం అంటారు. ఉదాహరణ శాంసంగ్ మొబైల్స్. ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే శాంసంగ్ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో వివిధ ఆకారాలలో మరియు పరిమాణాలతో లభ్యమవ్వడానికి వస్తు మిశ్రమం అంటారు. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మొబైల్స్ మోడల్స్ ఆర్ డిజైన్స్ని కలిగి ఉండి ఈ శాంసంగ్ మొబైల్స్ అనేవి లభ్యమవుతూ ఉంటున్నాయి. ఆ ప్రొడక్ట్స్ని డిఫరెంట్ ఫీచర్స్తో కానీ డిఫరెంట్ యాంగిల్స్లో కానీ ఆ మొబైల్స్ని ఆ కంపెనీ అనేది ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. ఒకే ఒక కంపెనీ కానీ ఒకే కంపెనీకి చెందిన టెలివిజన్, సంగీత పరికరాలు మరియు మొబైల్స్ కూడా ఆ కంపెనీ యొక్క వస్తువు మిశ్రమమే అవుతుంది. వస్తువు మొత్తానికి చేసే నిర్ణయాలు ఏవైతే ఉంటాయో ఈ నిర్ణయాలు అనేవి ఈ దిగువ విషయాలపై ఆధారపడి ఉంటాయి. ఇక్కడ వస్తు విస్తృతి అనేది ఎలా ఉంటుందంటే వినియోగదారులు సంస్థకు అందించే వివిధ వస్తువులనే వస్తు విస్తృతి అంటారు. వస్తు విస్తృతి అనేది వినియోగదారులకు సంస్థ అందించే వివిధ వస్తువులనే వస్తు విస్తృతి అంటారు. వివిధ రకాల వస్తువుల సంఖ్య ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువగా వస్తు విస్తృతి ఉంటుంది. చాలా కంపెనీలు తాము అందించే వస్తువులు 1-2కే పరిమితం కాకుండా చాలా కంపెనీలు అనేవి తాము అందించే వస్తువులు 1-2కే కాకుండా అంటే 2కే పరిమితం కాకుండా వైవిధ్యభరితమైన వివిధ రకాల వస్తువులను వినియోగదారులు అందిస్తున్నారు. వస్తువు లోతు. ఇక్కడ వస్తువు లోతు అనేది ఏం చెప్తుందంటే ఇది వస్తువు వరుసలో లేదా వర్గంలో ఇది వరుసలో లేదా ఒక క్రమంలో లేదా వస్తు వర్గంలో అందించే సరాసరి వస్తువుల సంఖ్య ఒక కోవకు చెందిన వస్తువులకు సంబంధించి సంస్థ అందించే వివిధ రకాల వస్తువుల సముదాయం ఈ వస్తువు లోతు జాబితాలోకి వస్తాయి. కావున ఒక వస్తువు వర్గంలో వస్తువుల సంఖ్య పెరుగుతుంటే వస్తువు లోతు కూడా పెరుగుతుందని చెప్పవచ్చు. ఎగ్జాంపుల్ మార్క్ పెయిడ్ అనే బియ్యం కారకాలను అందిస్తుంది.
మార్క్ఫెడ్ అనే అనేక బియ్యం కారకాలను అందిస్తుంది. కానీ కొన్ని సంవత్సరాల క్రితం వస్తువు వరుసలను పెంపొందిస్తూ మార్కెట్లోకి సోహనా నెయ్యిని అందిస్తుంది. వస్తువు నిలకడ వస్తువు మిశ్రమం అంటే నిలకడ అనేది వస్తువు మార్గాల మధ్య సందర్భాన్ని, తద్వారా ఉత్పత్తి అవసరాలను, పంపిణీ మార్గాలను, వినియోగంను మొదలైనవి తెలియజేస్తుంది. ఒక మిశ్రమంలో నిలకడ అనేది వివిధ వస్తు మార్గాల మధ్య సంబంధాన్ని, తద్వారా ఉత్పత్తి అవసరాలను, పంపిణీ మార్గాలు, వినియోగము మొదలైనవి తెలియజేస్తుంది. ఒక వస్తువు ఉత్పత్తిలో కంపెనీకి అవసరమయ్యే లేదా పంపిణీ మార్గాల్లో కావలసిన ఒకే రకమైన నేర్పులు లేదా ప్రాసెస్లను వస్తువు నిలకడను విశదీకరిస్తుంది. అనేక కంపెనీలు తమ వస్తువు మార్గంలో కొన్ని వస్తువులను చేర్చినప్పటికీ వస్తువు ప్రామిసరీ నాణ్యతను, నిలకడను మాత్రం పాటిస్తాయి. ఉదాహరణ, టాటా గ్రూప్ వారు విభిన్న రంగాల్లో వస్తువులను ఉత్పత్తి చేస్తారు. ఎగ్జాంపుల్, ఉప్పు, తేయాకు మరియు వంట నూనె మొదలగు అయినను వివిధ రకాల వస్తువులను ఉత్పత్తి పంపిణీ విషయంలో నిలకడను పాటిస్తారు. ప్రొడక్టర్ మరియు గ్యాంబుల్ కంపెనీకి ఉదాహరణగా తీసుకుందాం. ప్రొడక్టర్, గ్యాంబుల్ కంపెనీకి ఉదాహరణగా తీసుకుందాం. ఈ కంపెనీ 11 రకాల డిటర్జెంట్స్, 8 రకాల సబ్బులు మరియు 4 రకాల షాంపూలు, 3 రకాల గిన్నెలు శుభ్రపరచు డిటర్జెంట్లు అమ్ముతుంది. ఇక్కడ ఫస్ట్ వన్, బట్టలు శుభ్రపరచు డిటర్జెంట్స్. చేతి సబ్బులు అంటే బట్టలు శుభ్రపరచు డిటర్జెంట్స్ ఏంటంటే లియోటర్, రొమాంటిక్ ఫీల్, ఐఎల్. లియోటర్, రొమాంటిక్ ఫీల్. నెక్స్ట్ వన్, ప్రొటెక్టర్ మరియు గ్యాంబుల్ లియోటర్ డిటర్జెంట్. థర్డ్ వన్, లియోటర్ సెంట్స్ ఉంటాయి. పర్ఫ్యూమెంట్ 7SL స్టాంప్నర్. లియోటర్ నేచురల్ ఎలక్ట్రిక్ IL. లియోటర్ గెలవెంట్ ఫీల్ IL. ఇక్కడ లియోటర్ సోమోబ్రైస్ ఇక 3LML. అలాగే లియోటర్ ఎఫ్రియల్ షిప్ అనేది ఇది కూడా 3mlగా చెప్పచ్చు. లియోటర్ సెన్సిటివిటీ ఇది కూడా 3ml. లియోటర్ హోమ్ మరియు గార్డియన్స్. అలాగే డిటర్జెంట్స్ ఇవన్నీ కూడా బట్టలు శుభ్రపరచు డిటర్జెంట్స్. చేతి సబ్బులు క్లాసికల్, కామే సన్నపు సబ్బులు అంటే క్లాసికల్ ఆమె స్నానపు సబ్బులు. సేఫ్ గార్డ్ హోమిక్, అలాగే సేఫ్ గార్డ్ హార్డ్ ఆరోగ్య విధానం. సేఫ్ గార్డ్ బ్యాక్టీరియా రహిత చేతి లిక్విడేట్ సబ్బు. సేఫ్ గార్డ్ స్నానపు సబ్బు, సాధారణ హైవరీ స్నానపు సబ్బు, నార్మల్ హైవరీ లిక్విడేట్ సబ్బు, జేస్ స్నానపు సబ్బు. ఇక్కడ షాంపూలు వచ్చేసరికి హెడ్ అండ్ పోలటర్స్, అలాగే పాంటీన్, రిజియస్, అలాగే ఆర్సీ ఇవన్నీ కూడా షాంపూలు. నెక్స్ట్ గిన్నెలు శుభ్రపరచు డిటర్జెంట్స్. డాన్ లిక్విడ్, జై లిక్విడేట్, కాస్టిక్ ఇవన్నీ కూడా లిక్విడేట్స్గా చెప్పవచ్చు. ఈ లిక్విడ్స్ ఏంటంటే లోతైన వస్తువు వరుసగా కన్వర్ట్ చేయడం అంటే వస్తువు మిశ్రమ వైశాల్యం
బట్టలు శుభ్రపరచు డిటర్జెంట్స్ కావచ్చు, చేతి సబ్బులు కావచ్చు, షాంపూలు కావచ్చు, గిన్నెలు శుభ్రపరచు డిటర్జెంట్స్ కావచ్చు. నెక్స్ట్ టాపిక్ టుమారో క్లాస్లో చూద్దాం.